హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇమేజ్ టు యానిమేషన్ ఏఐ కోసం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంచి టూల్ అండి. ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి, అందులో జెన్మో అని టైప్ చేయండి. జెన్మో అని టైప్ చేస్తే జెన్మో అని టైప్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. సో మనకి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, జెన్మో అని. ఓపెన్ చేయండి. మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది జెన్మో అనేది. సో లెక్సికా అనేది మనకి ఇందులో అన్ని యానిమేటెడ్ ఇమేజెస్ ఉంటాయండి. మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ ఇమేజ్ అయినా తీసుకొని వీడియో కింద మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎనీ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే ఈ మంకీ ఉంది కదా, ఇది నేను ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ డిస్క్రైబ్ చేయమని చెప్పారు కదా, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా. సో మనం అప్లోడ్ చేసే ముందు మనము మెయిల్తో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిపోదాం. అకౌంట్ చూస్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడైతే అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆ మంకీ ఫేస్ అనేది ఉంది కదా, ఆ ఇమేజ్ని మనము అప్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడైతే చూడండి, రొటేట్ అవుతుంది. ఆల్రెడీ ఇమేజ్ అయితే అప్లోడ్ అవుతుంది. మనకి ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ ఉంటుంది కదా, సబ్మిట్ చేయండి. వీడియో అయితే సబ్మిట్ అవుతుంది. చూడండి, అక్కడ పర్సంటేజ్ అనేది మనకి చూపిస్తుంది క్లియర్గా ఇమేజ్ అనేది. సో ఇవైతే చాలా ట్రెండ్ అవుతున్నాయి అసలు. ఇప్పుడు మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసిన చాలా వరకు ఏంటంటే ఈ మధ్య అన్నీ ట్రెండ్ అవుతున్నాయి కదా, యానిమేటెడ్ ఇమేజెస్ చాలా వరకు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి పర్సంటేజ్ చూపిస్తుంది 47% అని. ఇమేజ్ అనేది యానిమేటెడ్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా సిస్టమ్ అనేది. సో టైం తీసుకుంటుంది. ఇంకేంటంటే ఇలాంటి ఇమేజెస్తో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా వరకు మిస్యూజ్ చేస్తారు, కానీ మిస్యూజ్ చేయకోకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ని యానిమేటెడ్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఇది చాలా బెస్ట్ యాప్ అని నేను చెప్తాను. ఇక్కడ చూడండి, వ్యూ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మన ఇమేజ్ ఇచ్చాము. ఇక్కడ మనకి ఇలా అయితే ఓపెన్ అయ్యింది. చూడండి, అక్కడ రొటేట్ అవుతుంది ఇమేజ్ అనేది. సో ఇది అంత క్లియర్గా లేదు, కానీ ఫర్దర్గా ఇంకొకటి నేను చెప్తాను చూడండి. సో మనకి డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. MP4లో డౌన్లోడ్ అవుతుంది. మనకి ఇలా విజిబుల్ అయితే అవుతుంది సిస్టంలో. చూడండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక ఇమేజ్ కూడా తీసుకుందాం మనం. ఇప్పుడు ఇది రిమూవ్ చేసేస్తాము. రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం లెక్సికాకి వెళ్ళి అనదర్ ఏదైనా ఇమేజ్ చూద్దాం. చూడండి ఒక్కసారి ఇమేజ్ మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూద్దాం. ఇది రెడ్ కలర్ ఫ్రాక్లో ఉందిగా, ఈ ఇమేజ్ చూద్దాం. ఇవన్నీ యానిమేటెడ్ పిక్సే. సో ఇది క్లిక్ చేసుకుందాం, డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం అప్లోడ్ చేసుకుందాం. ఇమేజ్లో అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. సబ్మిట్. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. చూడండి, సో సబ్మిట్ అయింది కదా. సబ్మిట్ అయినప్పుడు కొంచెం టైం పడుతుంది, బికాస్ అది ఇమేజ్ అనేది యానిమేట్ చేయడానికి ఏ టూల్ అయినా కొంచెం టైం పడుతుంది. సో దాని వరకు మనం వెయిట్ చేయాలి. కానీ మనం ఏంటంటే ఈ ఇమేజ్ని యూజ్ చేసుకు నెంబర్ ఆఫ్ ఏంటంటే మనం చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా వరకు ఇప్పుడు యూట్యూబ్ చెక్ చేసినట్లయితే అందరూ ఇలానే యూజ్ చేసి లెక్సికా ఇమేజెస్ యూజ్ చేసి యానిమేటెడ్ వీడియోస్ రెడీ చేసుకొని వాళ్ళైతే చాలా వరకు ఎర్న్ చేస్తున్నారు. బెనిఫిట్ ఇది. అలాగే కాకుండా నార్మల్గా మన చాలా వరకు ఏంటంటే మిరాక్యులస్గా అనిపిస్తాయి. ఒక ఇమేజ్ని వీడియో కింద కన్వర్ట్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇది ఈజీగానే అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా ఉంది కదా టూల్ అనేది యూజ్ చేయడానికి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అదే డిస్క్రైబ్ చేసింది. మనం ఓన్లీ ఇమేజే ఇచ్చాము. అక్కడ చూడండి, అదే ఆల్రెడీ డిస్క్రైబ్ చేసింది.
చూడండి ఇక్కడ ఏంటంటే పర్సంటేజ్ చూపిస్తుంది కదా, అది ఇంకా అవుతూనే ఉంది. ఇది కొంచెం లేట్గా అవుతుంది. సో ఇది వచ్చేసి పెయిడ్ టూల్ అయితే కాదండి, ఫ్రీ టూలే. సో నెంబర్ ఆఫ్ వీడియోస్ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, డిస్క్రిప్షన్ అదే ఇచ్చేసింది. ఓన్లీ జస్ట్ గివెన్ ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఇచ్చాం మనం. సో ఇవైతే చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి. ఈ టూల్ అయితే పర్ఫెక్ట్ అండి, ఇమేజెస్ టు యానిమేట్ చేయడం. సో ఎవరైనా చేయొచ్చు, నార్మల్ కామన్ పీపుల్ కూడా చేయొచ్చు. మనం అనుకుంటే ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి అని లేదండి, చాలా వరకు మనం ఈ ఇమేజెస్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఫర్దర్గా, నో ప్రాబ్లం. ఏదైనా మిస్యూజ్ చేయలేనంత వరకు బాగానే ఉంటుంది. ఒక్కసారి మిస్యూజ్ చేశారంటే ఆ ఇమేజెస్ కానీ ఏమైనా కానీ అదేంటంటే ఇంకా ఫర్దర్గా అవుతాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా యూజ్ చేసేది మనం మంచిగా యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు మన ఇమేజ్ తీసుకున్నాం కదా, ఈ ఇమేజ్ నుంచి చూడండి చాలా ఇమేజెస్ ఉంటాయి లెక్సికాలో అయితే. చూడండి చాలా ఇమేజెస్ ఉంటాయి లెక్సికాలో అయితే, చాలా ఉంటాయి. చూడండి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏ ఇమేజ్ కావాలో అది సర్చ్ బటన్లో మనం క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీకు వస్తుంది. సో ఇమేజ్ క్లిక్ చేసుకొని మనం యానిమేట్ చేసుకోవచ్చు ఎనీ ఇమేజ్. ఇవన్నీ ఆటోమేటెడ్ ఆల్రెడీ. సో మనం ఏ ఇమేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అప్లోడ్ చేసినట్లయితే ఆ ఏ ఇమేజ్ అయినా సరే మనకు వస్తుంది. నేను ఫర్దర్గా ఇంకా ఏ ఇమేజెస్ కోసం, ఏ టూల్స్ కోసం చాలా చెప్తానండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూసారే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. మనమైతే ఈ ఇమేజెస్లో ఏం యూజ్ చేసినా ఇలా ఆటోమేటిక్గా ఇలా అవుతుందన్నమాట, ఈ యాప్ని యూజ్ చేసుకొని. చూడండి ఒకసారి, ఇంకా రొటేట్ అవుతూనే ఉంది. యాక్చువల్లీ మనకి ఏంటంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టైం పడుతుంది, బికాస్ బ్యాక్గ్రౌండ్ కానీ. సో దానివల్ల ఏంటంటే ఇంకా టైం పడుతుంది, ఒక్కొక్క వీడియో ఒక్కొక్కలా టైం పడుతుంది. సో దానికి కంగారు ఏం పడవసరం లేదు. అంటే అవ్వట్లేదేమో అని చెప్పి చాలామంది స్టాప్ చేసేస్తారు. ఎప్పుడు నెవర్ గివ్ అప్ అండి, లైఫ్లో ఎప్పుడు కూడా గివ్ అప్ అయితే ఇవ్వద్దు. గివ్ అప్ ఇవ్వకపోతే మన సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, కాస్త లేట్ అయినా కానీ. సో ఏంటంటే ఈ ఇమేజెస్, నేనైతే చాలా ఇమేజెస్లో కొన్ని ఇమేజెస్ అయితే చాలా టాకింగ్ ఇమేజెస్ చాలా చేశాను. నేను అవన్నీ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను స్లోగా. అవన్నీ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి నా ఛానల్ని. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తాయి, నేనైతే చేయిస్తాను. నాకు ముందు అయితే ఏమీ తెలియదండి, అలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను. చాలా వరకు ఏంటంటే ఇవన్నీ నేర్చుకున్నవే, ఓన్గా నేర్చుకున్నాను. చాలా వరకు ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా గూగుల్ యూజ్ చేసి, నాకేంటంటే ఇంటర్నెట్ యూజ్ చేసి, ఆన్లైన్ యూజ్ చేసి ఏదో ఒకటి చేయాలన్న థాట్ ఉంటుంది ఎప్పుడు. సో అలా ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆన్లైన్లో నేర్చుకోవడం నేను చేసేదాన్ని. అది నాకు చాలా బెనిఫిట్ అయింది, చాలా వరకు నాకు బెనిఫిట్ అయింది. బికాజ్ ఇప్పుడు ఖాళీగా ఉంటే ఏ టూల్ మనం నేర్చుకోలేము, ఏమీ చేయలేము. బట్ నేను అలా నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయింది. ఇప్పుడు నేను వీడియోస్ అన్నీ నేనే ఎడిట్ చేసుకోగలుగుతున్నాను. ఫర్దర్గా చాలా వీడియోస్ నేను ఇన్ఫర్మేటివ్గా చేయగలుగుతున్నాను. ఈ థంబ్నెయిల్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ చాలా వరకు నేను ఓన్గా నేర్చుకున్నవే అండి. ఎవరి దగ్గర నేనైతే ఇవి ట్రైనింగ్ అయితే తీసుకోలేదు. చాలా ఈ వీడియోస్ చేస్తుంటే నాకైతే థ్రిల్లింగ్గా ఉంటుంది. బికాస్ ఒక ఇమేజ్ నుంచి వీడియో రావడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అప్పుడు డేస్లో అయితే అయ్యేది కాదు, కానీ ఇప్పుడైతే చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక ఏ మంచిగా కూడా అయింది, అది
చెడుగా కూడా అయింది. సో ఆ ఇమేజెస్ని యూజ్ చేసుకొని చాలా వరకు బెనిఫిట్ అవుతున్నారు. కొంతమంది ఏంటంటే దాన్ని యూజ్ చేసుకొని చూసారు కదా రష్మిక మందాన వీడియోస్ కూడా ఎలా అయ్యాయో, సో అలా అవుతున్నాయి. అది బ్యాడ్ వేలో యూజ్ చేశారు కాబట్టి ఆ టాపిక్ అంతా వరల్డ్ వైడ్ అది చాలానే అయింది. మీరు తెలిసే ఉంటుంది మీకు. ఇక్కడ ఏంటంటే ఒక వీడియోని కానీ దేన్నైనా కానీ బ్యాడ్గా యూజ్ చేసినట్లయితే అది డెఫినెట్లీ ఎవరికైనా సరే హామ్ కలిగిస్తుందండి. అది ఎవరైనా కావచ్చు. సో ఎప్పుడూ కూడా ఒకరికి మనం హామ్ చేయకుండా ఉంటే లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. సో నేను అదైతే నమ్ముతాను కన్ఫామ్గా. ఇక్కడ చూడండి ఈ వీడియో అయితే ఇంకా రొటేట్ అవుతూనే ఉంది. అసలు చాలా టైం తీసుకుంది. ఎప్పుడు ఇంతసేపు టైం అయితే తీసుకోలేదు. బట్ నేనైతే మీతో చాలా షేర్ చేసుకున్నాను. ఇక చూడండి ఇది వెరిఫై చేసుకుంటూ ఉంటుంది. ఒక 30 మినిట్స్కి 15 మినిట్స్కి ఇలా వెరిఫై చేస్తుంది. వీడియో అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి వ్యూ చేద్దాం. చూడండి వీడియో ఎలా వచ్చిందో యానిమేట్ అయ్యి బాగుంది కదా. ఇట్స్ ఏ మిరాక్యులస్ నిజంగా. ఒక్కసారి మన వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంది కదా, మనం వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనం ఫర్దర్గా వీడియోని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.